పేరు పెట్టింది నేను, బారసాల చేయించింది నేను. చిన్నప్పటి నుంచి ఈ కళ్ళతో చూస్తున్నవాడిని. నేను అబద్ధం చెప్తానా చెప్పండి? ట్రైన్ లో ఎవడో కుర్రాడితో తిరుగుతోందండి. నన్ను చూడగానే దిగి పారిపోయింది. ఏమండి, చిన్నప్పుడే తన పెళ్లి నిశ్చయం చేశాం. ఈ టైంలో ఒక వయసు వచ్చిన తర్వాత అలా తిరగడం ఏమైనా బాగుంటుందా? మీరే చెప్పండి. ఆ మూడు రామ్మా, నీ గురించే దీక్షితులు గారు చెప్తున్నారు. నువ్వు ఎవరితోటో తిరుగుతున్నావట? నేను నమ్ముతానమ్మా. దీక్షితులు గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నా బంగారు తల్లికి ఆ రఘుతో పెళ్లి ఎప్పుడో ఖాయమైపోయింది. అదే కదా. ఆ సంగతి తనకి తెలుసు. నా పరువు పోయే పని నా బిడ్డ ఎప్పటికీ చెయ్యదు. ఇక మీరు వెళ్ళండి. అది కాదండి, నా కూతురు మీద నాకు ఆ నమ్మకం ఉంది. చెప్తాం. సుజాత, ఏంటి వాడు ఎక్కడెక్కుతున్నావు? దా. ఏం జరిగింది? నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పవేంటి? ఇష్టమే, కానీ మా నాన్నగారంటే కూడా ఇష్టం. ఆయనకి నా మీద చాలా నమ్మకం. మన విషయం తెలిస్తే బాధపడతారు. ఆయన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నిన్న పెద్ద పతివ్రతలాగా పోజుకొచ్చావు. వేసేవన్నీ వ్యధవేషాలు. మీ నాన్న ముందు నన్ను వ్యధవం చేశావు. చూస్తా, నీ సంగతి తెలుస్తుంది. నన్ను క్షమించండి నాన్నగారు. తప్పు నీది కదమ్మా, నాది. ఇప్పుడు నీది పెళ్ళీడు. ఈ వయసులో నీకు పెళ్లి చేయకుండా నిన్ను చదివించడానికి ప్రయత్నం చేశానే, అదే తండ్రిగా నేను చేసిన మొదటి పొరపాటు. కానీ నాన్నగారు. వద్దమ్మా, రఘుతో నీ పెళ్లి త్వరలో జరిపిస్తాను. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళవు. వీడు బాగా చెడిపోయాడు. మన మాట వినే పరిస్థితిలో లేడు. ఇలాంటి వాడికి పెళ్లి చేస్తే వచ్చే పెళ్ళం వీడిని కంట్రోల్లో పెడుతుంది. పోనీ పెళ్లి చేసేద్దామంటే వాడు సుజాత చదువు పూర్తయ్యే వరకు వెయిట్ చేద్దామంటున్నాడు. వీడా ఇంకా ఆలస్యం చేస్తే పూర్తిగా నాశనం అయ్యేట్లు ఉన్నాడు. నర్సింగ్ గారికి ఫోన్ చేసి, ఒరే నా కొడుకు వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీ కూతుర్ని ఇస్తావా లేదా అని తేల్చేస్తాను. హలో. ఒరే, నేనురా నరసింహాన్ని. అరే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఒరే రాముడు, రేపు ఉదయం 11 గంటలకి మంచి ముహూర్తం ఉంది. తాంబూలాలు మార్చుకుందాం. మీరు బయలుదేరి వచ్చేసేయండి. ఒరే, మర్చిపోతావేమో, ఉదయం 11 గంటలకి, సరేనా? రఘు, ఆగరా. ఏంటి? రేపు 11 గంటలకు సుజాత వాళ్ళ ఇంటికి మనం తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నాం. నేను రాను. ఏ, ఎందుకని? దానికి చాలా అందగత్తని టెక్కు. అలాంటి పొగరబోద్దాన్ని నేను పెళ్లి చేసుకోను. అయితే ఆ కులం తక్కువ దాన్ని పెళ్లి చేసుకుంటావా? రేపు దాని ఇంటికి తీసుకొస్తే దాని పిల్లలు ఎత్తుకుని నేను తిప్పాలా? ఏరా, నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు సుజాతనే పెళ్లి చేసుకు తీరాలి. నేను దాన్ని చేసుకోను. చేసుకోకపోతే నేను ఉరి పోసుకుని చేస్తాను. నువ్వు చచ్చినా సరే నేను మాత్రం దాన్ని చేసుకోను. చాలు. ఆగరా నాన్న, ఇప్పుడు నువ్వు చేసుకోను అంటే పరుగు పోతుంది. పోనీ ఒక పని చేస్తావా? నాతో పాటు వచ్చి ఒకసారి ఆ పిల్లని చూడు. అప్పటికి నచ్చలేదంటే నేను వాళ్ళకేదో సర్ది చెప్పు. ఇప్పుడే చెప్పేస్తున్నా కదా, నాకు అది నచ్చదు. అమ్మాయిని చూడకుండా నచ్చలేదంటే నేను వాళ్ళకి ఏదో సర్ది చెప్పను. తల్లిగా అడుగుతున్నాను.
ఒక్కసారి నా కోసం రా, తర్వాత సంగతి నేను చూసుకుంటాను, సరేనా? అక్కడ నాకు నచ్చకపోతే బలవంతం చేయకూడదు. సరే, బలవంతం చేయి. ఏంటి మీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారంట? ఎవరు చెప్పారు నీకు? నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు. రేయ్. ఇందాకటి నుంచి నాతోనే ఉన్నారు, నాతోనే వచ్చారు, ఇంతలోనే దీంతో ఎలా చెప్పగలిగారా? అదొక పెద్ద టెక్నిక్ సినిమా బాబు. అదే సార్, డాల్బీ డిటిఎస్ వీడికి బాగా ప్రాక్టీస్. పోండి అవతలకి. ఇందాక మమ్మ ఏడుస్తుంటే సర్లే వచ్చి చూస్తా అని చెప్పా. ఆ సుజాత నేను ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీ మీదొట్టు. వెంకట్, వెంకట్, ఏంటి? అక్కకి 11 గంటలకి నిశ్చితార్థం. నువ్వే ఏదైనా చెయ్యాలి. అలీ, అలీ, సుజాతకి 11 గంటలకు పెళ్లి చూపులంటరా. పెళ్లి కొడుకు వాళ్ళు చూడడానికి వస్తున్నారు. వాళ్ళ చెల్లి చెప్పింది. కంగారు పడకరా, వాళ్ళు వచ్చేది 11 గంటలు కదా. 10:30కి మనం సుజాత ఇంటికెళ్ళి వెయిట్ చేద్దాం. వాళ్ళు రాగా నా కుర్రోడితో నువ్వు చూడబోయే అమ్మాయి మా వాడు ప్రేమించుకుంటున్నారు, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారు. అమ్మాయిని చూడముందే చెప్పేద్దాం. చూసేగా చెప్పామనుకో అప్పటికన్నీ డిసైడ్ అయిపోతాయి కదా. కాబట్టి సుజాత వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకన్నా ముందు మనం ఉండాలి. ఓకే? ఓకేరా, 10:30 కదా. ఏమిటా ఇది? 11 గంటలకు రమ్మంటే 9 గంటలకు వచ్చేసారు. మా వాడి సంగతి నీకు తెలిసిందేగా, లేచిందే పరుగు. వెంటనే బయలుదేరకపోతే ఎక్కడ మనసు మార్చుకుంటాడనని టైం కూడా చూసుకోకుండా వచ్చేసాను. ఇప్పుడు దుర్ముహూర్తం రా, ఈ టైంలో ఏం చేసినా మంచి జరగదు. సరే రండి, త్వరగా కానివ్వండి, వాళ్ళు వచ్చేసారు. అప్పుడే వచ్చేసారా? రఘుబాబు గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. శనిబాబు తొండ. ఏ తొండ్రా? అదే శనిబాబు, నేను చిన్నప్పుడు కొట్టానని చెప్పలేదు, అది నా మీద పగపట్టేసి ఇక్కడ కూడా వచ్చేసింది. అదిగో అదేనా ఇది? అదే. అయిపోయినవరా బాయ్, నీ కేసు కదా. రేయ్, నోరు మూసుకొని రండిరా. కూర్చో. అన్నయ్య గారు, చిన్నప్పుడు మావాడికి సుజాతకి ఏం జరిగిందో తెలియదు కానీ ఇలా తాంబూలాలు పుచ్చుకోవడానికి వెళ్తున్నాం అనగానే నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, నేను ఆ అమ్మాయిని చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేశాడు. వాడికి ఎలాగో నచ్చ చెప్పి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసిన తర్వాత నచ్చింది అని చెప్పాడు. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎటువంటి మగాడైనా సరే అనాల్సిందే. అమ్మాయి కళ మామూలు కళ, మహాలక్ష్మి కళ. అవునండి, మా అయ్యగారికి కూడా చనిపోయిన వాళ్ళ అమ్మగారే గుర్తొస్తుంటారండి. ఇంకా ఎందుకరా ఆలస్యం? తొందరగా ముహూర్తాలు పెట్టించేయండి. జయం, మరి ఇంకేమిటి చేస్తారు? వచ్చే శుక్రవారం ఉదయం 7:20 దివ్యమైన ముహూర్తం ఉంది. వచ్చే శుక్రవారం 10 రోజులే ఉంది. ఎరా ఏర్పాటు చేయగలమా? జరగబోయేది శుభకార్యం. 4 చేతులేస్తే ఇదెంత పని చిటికలో అయిపోతుంది. ఒక్క నిమిషం, నేను రఘుతో మాట్లాడాలి. నేను కూడా నీతో మాట్లాడాలి. రఘు, నీ చిన్నప్పుడు నువ్వేం మాట్లాడదు. ముందు నేను చెప్పేది విను. చిన్నప్పుడు మన మధ్య గొడవ జరిగినప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం పెరిగిపోయింది. జన్మలో నీ ముఖం చూడకూడదనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక నిన్ను, నీ అందాన్ని చూశాక నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నాను.
నువ్వు చాలా అందంగా ఉన్నావు. చిన్నప్పుడు అమ్మా నాన్నలు మనం భార్యాభర్తలు అంటుంటే అర్థం తెలియక అవునులే అనుకున్నాను. కానీ కొన్నాళ్ల తర్వాత మన ఇద్దరం దూరం అయిపోయాం. మిమ్మల్ని నేను దాదాపు మర్చిపోయాను. నాకు వెంకటరమణ అనే అబ్బాయితో పరిచయం అయింది. తనంటే నాకు చాలా ఇష్టం. నేను అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు అతను ప్రేమిస్తున్నావా? అయినా పర్వాలేదు, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా నాకు ప్రతి క్షణం వెంకటే గుర్తొస్తాడు. మీకు దండం పెడతాను, నన్ను అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. అర్థమైందా? 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 అరే మన ఆలిగాని చూడరా, సైకిల్ అంత ఎత్తులేదు, సైకిల్ కావాలడికి. నువ్వు మూసుకోరా. సార్ ఏంటి సార్ అడవుడి? మా సుజాతమ్మ గారు పెళ్లి నిశ్చయమైంది. వచ్చే శుక్రవారమే పెళ్లి. 11ంటికి రావాలి, అప్పుడే వచ్చేసారా? వస్తారయ్యా, మగ పెళ్లి వారు వాళ్ళ ఇష్టం వచ్చిన టైంకి వాళ్ళు వస్తారు. మంచి నీకెందుకు? అయినా వాళ్ళకి నీకు సంబంధం ఏంటయ్యా? వెళ్ళ వెళ్ళ వెళ్ళ. ఎందుకుంటదమ్మా ఆనందం? పెద్దమ్మాయి పెళ్ళైపోతుంది. ఇంకా ఎక్కడికే బయలుదేరావు? అది అది వెళ్తే వెళ్ళావు గానీ ఆ నగలు తీసేసి వెళ్ళు. అసలే రోజులు బాలేవు. ఆ నగలు డబ్బాలో వేసేసి వెళ్ళు. పట్టు చీరతో ఎక్కడికే? ముందా చీర మార్చుకో వెళ్ళు. పో. ఈ కాలం ఆడపిల్లలకి అసలు పట్టు చీరలే తెలీదు.
ఇది వాడి కోసమేనా? నా కూతురు ఎవరినో ప్రేమిస్తుందని తెలియగానే నాకు శని పట్టిందనుకున్నానమ్మా. కానీ ఆ రఘుతో నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పినా అతను నిన్ను పెళ్లి చేసుకుంటానికి ఒప్పుకున్నాడే. అప్పుడు అనిపించిందమ్మా నాకు ఇంకా కొంచెం అదృష్టం రఘు రూపంలో మిగిలిందని. చేసింది చాలమ్మా. వెళ్ళిపోయిన శనిగాని నువ్వు మళ్ళీ గజ్జలు మోగించి వెనక్కి పిలవద్దమ్మా. పదమ్మా. అక్క ఏడుస్తున్నావా అక్క? ఏడవద్దక్క. రేపొద్దున్న నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంకట్తో నిన్ను కలవమని చెప్తానులే. నువ్వు ఏడవద్దక్క. అక్క